ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంచారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని రోజు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజు అని, ఆయన చనిపోయి 16 సంవత్సరాలు గడిచినప్పటికీ పేద ప్రజలకు గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా ఉండిపోతారని అన్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది ప్రజలు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఆరెడ్డి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి సైదు బాజీ, మండల వైస్ ఎంపీపీ గూగులోతు మోహన్ రావు, జడ్పీటీసీ ముడియం రామతులసి, జిల్లా యోజన విభాగ ఉపాధ్యక్షులు దినేష్, కలగర నాని, యాండ్ర రవి, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు కానీ మర్చిపోలేని రోజు ఈరోజు. మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించి 16 సంవత్సరాలు పూర్తయినా కానీ మరి ప్రజలకి ఆయనకి విడదీయని మరి బంధం ఈరోజు ఉంది. ఈరోజు తెలుగు ప్రజలు ఎంతో మరి బాధపడుతున్నారు. అందుకని ఆయన వర్ధంతి వేడుకల్ని వాడల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మరి జరుపుకుంటున్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా కులాలకి, మతాలకి, వర్గాలకి, రాజకీయాలకి అతీతంగా ఆయన పరిపాలించాడు. కాబట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక స్వర్ణయుగంగా నిలిచింది. ఆయన తలుచుకుంటే ఒక 108 గుర్తుకు వస్తుంది. ఆయన తలుచుకుంటే ఆరోగ్యశ్రీ పథకం గుర్తుకు వస్తుంది. ఆయన తలుచుకుంటే రైతులకి ఉచిత విద్యుత్ గుర్తు వస్తుంది. ఇలా ఎన్నో పథకాలు పేద ప్రజలకి ఆయన అందించాడు. కాబట్టి ఈ తెలుగు ప్రజలందరూ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు భావిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి స్థాపించడం ఆయన ఆశయం సాధన కోసం మనం అందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళాలని, మళ్ళీ రాజాన్ని మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తెచ్చుకుందామని, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా మళ్ళీ తీసుకురావాలని, మరి వైఎస్ రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కూడా ముందుకెళ్ళాలని, ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు మరి మన మధ్య లేకపోయినా ఆయన మన పథకాల ద్వారా మనలోనే ఉన్నాడు. కాబట్టి మరి ఆ మహానేతకి మరి 16వ వర్ధంతి వేడుకల సందర్భంగా
డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. జరుగుతున్నటువంటి ఈ వర్ధంతి వేడుక బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ మరి మహానాయకుడు ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని మరి స్మరించుకుంటూ వారి పరిపాలనా కాలంలో వారు చేసిన ప్రజాసేవ కార్యక్రమాలైతేనేమి, జనరంజక కార్యక్రమాలైతేనేమి మరి భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదని తెలియపరచడంలో అతిశయోక్తి లేదు.